హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆవిరి వడియాలు. సమ్మర్ వచ్చేసింది కదండి. సమ్మర్లో ఎక్కువగా వడియాలను పెట్టుకుంటూ ఉంటాము. వాతావరణంతో పని లేకుండా త్వరగా ఆరిపోయే ఈ ఆవిరి వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా చూసేసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. రేషన్ బియ్యం అయితేనే వడియాలు చక్కగా వస్తాయి. ఇప్పుడు ఈ రైస్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని రైస్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత చూపిస్తున్నానండి. చూడండి రైస్ ఎంత చక్కగా నానిపోయాయో. వాటర్ మొత్తం వంపేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ ఎంత ఎక్కువ సేపు నానతాయో ఆవిరి వడియాలు అంత చక్కగా వస్తాయండి. రైస్ని 8 నుంచి 9 గంటల పాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా పిండిని కాస్త తీసుకొని వేలితో ఇలా రబ్ చేసి చూస్తే పిండి చాలా సాఫ్ట్గా ఉండాలండి. ఇప్పుడు మరో బౌల్లోకి జల్లెడను పెట్టుకొని పిండి మొత్తాన్ని జల్లించుకోవాలి. చూడండి ఈ విధంగా జల్లించుకోవడం వల్ల ఏమన్నా సన్నగా నూక కానీ ఉంటే వచ్చేస్తుంది. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. పిండి మరీ లూజ్గా కూడా ఉండొద్దండి. ఈ విధంగా ఉండాలి. గరిటెని వెనుక భాగానికి తిప్పి వేలితో ఈ విధంగా అని చూస్తే లైన్ అనేది కరెక్ట్గా రావాలండి. అప్పుడే పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇలాంటి ఒక చెరవ తీసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ని సగానికంటే కాస్త ఎక్కువగానే తీసుకొని ఇలాంటి ఒక వైట్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా పరుచుకొని దారంతో ముడి వేసుకోవాలండి. టైట్గా ముడి వేసుకోవాలండి. చూడండి క్లాత్ని ఈ విధంగా లాగుకుంటూ టైట్గా ముడి వేసుకొని తీసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత చివర్లని వీడియోలో చూపించిన విధంగా దారం లోపలికి ముడుచుకోవాలి. ఈ విధంగా ముడుచుకున్న తర్వాత చెరవని స్టవ్ పై పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని వాటర్ మరిగి ఆవిరి అనేది పైకి రావాలి. చూడండి వీడియోలో చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదండి. ఆవిరి అనేది ఈ విధంగా పైకి రావాలి. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక గరిటె తీసుకొని వీడియోలో చూపించిన విధంగా క్లాత్ మీద వేసుకొని దోశలాగా పరుచుకోవాలి. మందంగా కాదు, అలా అని పల్చగా కాదండి. మీడియం సైజు వచ్చేంత వరకు పరుచుకొని మూత పెట్టుకొని 5 సెకండ్స్ పాటు ఆవిరి పైన ఉడికించుకోవాలి. 5 సెకండ్స్ తర్వాత మూత తీసుకొని చూస్తే వడియం అనేది ఈ విధంగా ఉడికి ఉంటుందండి. చూడండి ఒక చలాకుతో కానీ గరిటెతో కానీ వీడియోలో చూపించిన విధంగా అంచులని మెల్లమెల్లగా లేపుతూ చలాకుతో మెల్లగా తీసుకోవాలి. చూడండి ఈ విధంగా తీసుకోవాలి. చూడండి రౌండ్గా ఎంత చక్కగా వచ్చాయో. ముందుగా పచ్చిపెట్టుకున్న పొడి క్లాత్పై ఈ విధంగా వేసుకోవాలి. చూడండి అదేవిధంగా మరొకటి వేసుకొని చూపిస్తున్నాను. మీకు ఫస్ట్ టైం కనుక వేస్తున్నట్లయితే 1-2 విరిగిపోతాయండి. తర్వాత చక్కగా వస్తాయి. ఈ ఆవిరి వడియాలను ఎండలోనే ఎండపెట్టాలని ఏమీ లేదండి. ఫ్యాన్ ఐస్ పీల్లో పెట్టుకొని రూమ్లో ఒక నైట్ మొత్తం వదిలేసినా కానీ చక్కగా ఎండిపోతాయి. ఆవిరి వడియాలను వేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఈ ఆవిరి వడియాలను ఒక్కసారి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. నేను చెప్పిన కొలతలతో మీరు ట్రై చేయండి. తప్పకుండా ఈ ఆవిరి వడియాలను పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. చూడండి ఈ ఆవిరి వడియాలను ఒకటి తీసి క్లాత్ మీద వేసేలోపు మరొకటి ఆవిరి పైన ఉడికిపోతూ ఉంటాయండి. అసలు ఎంత రౌండ్గా ఎంత చక్కగా వచ్చాయో, మనం ఆయిల్లో వేసినప్పుడు కూడా ఎంత పెద్దగా పొంగుతున్నాయో కూడా నేను చేసి చూపిస్తానండి. చూడండి నేను వడియాలను ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఆరబెట్టుకుంటున్నాను. ఒక రోజు మొత్తం ఆరిన తర్వాత చూపిస్తున్నానండి. చూడండి
వడియాలు ఎంత చక్కగా ఆరిపోయాయో. ఈ వడియాలు ఆరిపోయిన తర్వాత ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి. చూడండి, ఈజీగానే క్లాత్ మీద నుంచి వచ్చేస్తాయి. పిండి వడియాలు అయితే మనం క్లాత్ పైన నీళ్లు చల్లుకొని తీసుకోవాలి. ఈ ఆవిరి వడియాలకు అలా ఏం అవసరం లేదండి, ఈజీగానే వచ్చేస్తాయి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి. ఈ విధంగా వడియాలన్నిటిను తీసుకోవాలి. మీకు పిండి వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేసేయండి. చూడండి, వడియాలను ఈ విధంగా మరొక రోజు కూడా నేను ఎండలో ఎండపెట్టుకున్నానండి. ఈ విధంగా ఎండపెట్టుకున్న తర్వాత ఆయిల్లో కూడా ఫ్రై చేసి చూపిస్తున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత ఒక వడియం తీసుకొని ఆయిల్లో వేసుకుంటే చూడండి ఎంత చక్కగా పొంగాయో. అసలు ఎంత చక్కగా పొంగాయో. పప్పన్నంలో అయినా సాంబార్ రైస్లో అయినా ఒక్క వడియం తీసుకుంటే కడుపు నిండిపోతుందండి. అలా ఆయిల్లో వేయంగానే ఇలా పెద్దగా పొంగేస్తున్నాయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూడండి, కరకరలాడుతూ ఎంత క్రిస్పీగా వచ్చాయో. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది.